పుట్టుకతోనే రెండు చేతులు పనిచేయని పరిస్థితి అయినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. కాళ్ళనే చేతులుగా మార్చుకుని తన పనులు తానే చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. తినడం, రాయడం అన్ని కాళ్ళతోనే. కష్టాలను అధిగమిస్తూ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ యువకుడు ఉపాధి అవకాశం కల్పించాలంటున్న ఆ యువకుడితో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. అంగవైకల్యం ఆ యువకుడికి అడ్డు రావడం లేదు. ఆత్మవిశ్వాసం పట్టుదలతో ముందుకు సాగుతున్నాడు ఆ యువకుడు. కామారెడ్డి జిల్లాలోని ఓ యువకుడు అంగవైకల్యం ఉన్నప్పటికీ కాళ్ళతోటే రాయడం, కాళ్ళతోటే తినడం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆ యువకునితో మనం ఉన్నాం. ఆయన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ఎక్కడ, ఏ ప్రాంతము, అసలు అంగవైకల్యం ఎప్పుడు వచ్చింది? అది ధర్మరావుపేట విలేజ్, సహశనగర్ మండల్, కామారెడ్డి డిస్టిక్ మాది. చిన్నప్పటి నుండి నాకు రెండు చేతులు లేవు. పుట్టుకతోటే రెండు చేతులు లేకుండా పుట్టాను. కాలితోనే రాస్తాను, కాలితోనే తింటాను. నేను కాలితో చేతులు లేవని కూడా ఏ రోజు బాధపడలేను. నేను మా తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ ఉంటారు. పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చిన్నప్పటి నుంచి నేను కాలితో రాసుకుంటూ స్కూల్కి వెళ్ళాను. స్కూల్ 10వ తరగతి ధర్మరావుపేటలోనే పూర్తి చేశాను. జెడ్పీహెచ్ ధర్మరావుపేట. ఇంటర్ విద్యాభ్యాసం సహశనగర్ మండల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కంప్లీట్ చేశాను. డిగ్రీ ఇప్పుడు సాందీపని డిగ్రీ కాలేజీలో కంప్లీట్ చేశాను. డిగ్రీ 2022 సంవత్సరంలో పూర్తి చేశాను. పూర్తి చేసినప్పటి నుండి నేను ఖాళీగానే ఉంటున్నాను. రెండు చేతులు లేవు కాబట్టి నాకు ప్రభుత్వం కొంచెం ఆదుకోవాలని కోరుతున్నాను. చిన్న ఉపాధి కల్పించి, ఏదన్నా ఉపాధి కల్పిస్తే నేను నా పైన నేను బతుకుతున్నాను అని ఆశతో ఉంటున్నాను. ఏ అధికారుల దగ్గరికి వెళ్ళినా ఎవరు పట్టించుకోవడం లేదు. కొంచెం ఈ గవర్నమెంట్ అయినా పట్టించుకొని చిన్న ఉపాధి ఇవ్వాలని కోరుకుంటూ. కుటుంబ పోషణ ఎట్లా ఉంది? అసలు భానుప్రసాద్ మీరు చెప్పండి, ప్రస్తుతం ఎట్లా సాగుతుంది? దీని ఏ విధంగా జీవనం సాగిస్తున్నారు? కుటుంబ పోషణ అంటే తల్లిదండ్రులు వ్యవసాయం పని చేసుకుంటూ మా చెల్లిని నన్ను పోషిస్తున్నారు. మేము చిన్న కుటుంబం, ఏమీ లేదు మాకు. చిన్నప్పటి వ్యవసాయ కూలీలుగా చేసుకుంటూ పోషిస్తూ మమ్మల్ని పెంచారు. ఇప్పటి వరకు అలాగని సాగుతుంది. అంగవైకల్యం ఎప్పుడు వచ్చింది? అసలు ఏది పరిస్థితి? నాకు చిన్నప్పటి నుండే రెండు చేతులు లేవు. అంగవైకల్యం పుట్టుకతోటే ఇలా పుట్టానంట. కాళ్ళు చేతులతో లేక పుట్టడంతో కాలితో రాసుకుంటూ ఇలా ఉంటుంది. ప్రస్తుతం డాక్టర్లు ఏం చెప్తున్నారు? స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి కదా, ఎవరినైనా ఆశ్రయించారా? ఇప్పుడు చిన్నప్పుడే పేరెంట్స్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. తీసుకెళ్తే పుట్టుకతో వచ్చినాయి కాబట్టి దీనికి ఏం చేయలేము, చేతులు రావు. ఇవి చేసినా సర్జరీ చేసినా డౌటే, ఇక్కడ రావు. ఎందుకు చేస్తే ఏదన్నా ప్రాబ్లం వస్తుంది, బ్రెయిన్ షాక్ ఏదో వస్తుందని సర్జరీ కూడా చేయమని చెప్పేసి. ఇది భానుప్రసాద్ పరిస్థితి. అంగవైకల్యం ఉన్నప్పటికీ పట్టుదలతో ముందుకు సాగుతున్నాడు. అయితే ప్రభుత్వము, స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాలా, తనను ఆదుకుంటే జీవనం సాగుతుందని కూడా భానుప్రసాద్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో భూపతి, కామారెడ్డి జిల్లా.